Sir, to address this gathering. గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా నేను చెప్పాల్సిన సగం స్పీచ్ ధరణి చెప్పేసింది. ప్రతిరోజు మేము క్లాస్లో చెప్తుండేది కూడా ఇదే. యాక్చువల్గా అది స్టోరీ కాదు, రియల్ లైఫ్లో మీకు కూడా చాలామందికి ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా. కానీ మీకు ఇప్పుడు తెలియదు, మేము ముందే చెప్తుంటాం. మీకు తెలియాలంటే ఇంకా టైం పడుతుంది. ఓకేనా? యాక్చువల్గా మీరు ఫేర్వెల్ చేయాలని చాలా బాగా గొడవ చేశారు. ఫేర్వెల్ చేస్తే ఏమొచ్చింది చెప్పండి? డిఫరెంట్ కలర్ డ్రెస్సుల్లో వేసుకొని మీరు మైకల్ జాక్సన్ ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తారు. అంతేనా? దాని నుంచి ఏమొస్తుంది? అలసట వస్తుంది సాయంత్రానికి. నెక్స్ట్ డే ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలని ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఒక పద్ధతిగా, ఒక సాంప్రదాయంగా, ఒక యూనిఫామ్తో చూడండి. ఒక్కసారి చూడండి మీరు. నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు 2 కళ్ళు చాలడం లేదు. ఐ మీన్ 4 కళ్ళు ఉన్నాయనుకున్న నాకు 4 కళ్ళు చాలడం లేదు. అంత సొంపుగా ఉంది. ఇది కదా కల్చర్ అంటే, ఇది కదా వాసవి అంటే. అందుకనే మేము ఏదైనా కూడా మేము మిమ్మల్ని, మీ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాం. మేము మాకు మీ పేరెంట్స్ మీరే ముఖ్యం, తర్వాత వేరే వాళ్ళు. మనకి స్టార్స్ ఎవరో కాదు. మంచి మార్క్స్ తీసుకొని స్టేజ్ పైన మనకి అవార్డ్స్ తీసుకొని మంచి గిఫ్ట్ తీసుకున్న వీళ్ళే స్టార్స్. మనకి ఈ స్టార్స్ కి గిఫ్ట్స్ ఇవ్వడానికి, మెమెంటోస్ ఇవ్వడానికి బయట నుంచి మనకి విఐపీస్ అవసరం లేదు. మన కాలేజ్ స్టాఫే మనకి విఐపీస్, మన కాలేజ్ సారే మనకి గెస్ట్లు అనమాట. సో మనం కూడా ఇక్కడ ఈరోజు 466 తెచ్చుకుంది వర్షిత. నిజంగా అమ్మాయిని చూస్తుంటే తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేకపోతే కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. తను చూస్తా అంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆ మూమెంట్ అలాంటిది. తనకే కాదు, మీకు కూడా ఫస్ట్ ఇయర్లో చాలా మందికి అవకాశం ఉంది. అవకాశాన్ని చేజార్చుకోవద్దని మీరు. మంచి అవకాశం, సువర్ణ అవకాశం. మీరు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మేము క్లాసులో, కళాశాలలో చెప్పేది ఒకటే, డిసిప్లైన్ 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 డిసిప్లైన్. మీకు చాలా మందికి నవ్వుగా ఉంటుంది. ఏం సార్ డిసిప్లిన్, మీ ఊతపదం అనుకుంటుంటారు. ఇది నాకే కాదు, మీకే కాదు, సృష్టిలో ప్రతి ప్రాణికి అవసరం. డిసిప్లిన్ మీన్స్ ఏదో నేను మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా వినడం డిసిప్లిన్ కాదు అని చెప్పాను చాలాసార్లు. ప్రతిదీ డిసిప్లిన్. ఈ రోజు మీరు యూనిఫామ్ చేసినారంటే డిసిప్లిన్. చూడడానికి ఎంత అందంగా చూడండి. నేను మాట్లాడే మాటలు డిసిప్లిన్గా ఉండాలి. మీరు చేసే అల్లరి డిసిప్లిన్గా ఉండాలి. మీరు చదివే చదువు డిసిప్లిన్గా ఉండాలి. మీరు తింటున్న తిండి కూడా డిసిప్లిన్గా తినాలి. ప్రతిదీ డిసిప్లిన్గా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతే మనకి తెలివి ఉండదు. ఇందాక అమ్మాయి చెప్పింది తల్లిదండ్రుల గురించి. రియల్ లైఫ్లో మీరు చాలా మంది తెలియదు. మా తల్లిదండ్రుల వేదన మీకు తెలియదు, తల్లిదండ్రుల బాధ తెలియదు మీకు. మీకు ఎలా ఉంటుందంటే, ఈ వయసు ఎట్లుంటుందంటే కుతకుతలాడే వయసు అనమాట. మేము అనుకుంటేదే కరెక్ట్ అనుకుంటారు, మేము చేసేదే కరెక్ట్ అనుకుంటారు, మేము చెప్పేదే కరెక్ట్ అనుకుంటారు. అది చాలా రాంగ్. మీరు చేస్తున్నది 1-2 సార్లు ఆలోచించుకోండి, ఇది కరెక్టా కాదా. ఎందుకంటే మేము మన కళాశాలలో క్యాప్షన్ అనమాట. మరి ఏమి ఇంటర్మీడియట్ ఎలా ఉంటుందంటే, దీన్ని బాగా ఉపయోగించుకుంటే, ఈ ఏజ్లో ఇంటర్మీడియట్ బాగా ఉపయోగించుకుంటే ఇంటర్మీడియట్, అదర్వైజ్ ఇది ఇంటర్మీడియట్. ఇది నేను చెప్పేది కాదు, ఇది రియల్, ప్రతి ఒక్కరికి జరిగేది. మేము కూడా అక్కడ దాటి ఇక్కడికి వచ్చాం. మేము కూడా ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చి ఉంటాం. మేము ఇంతమంది సీనియర్స్ లెక్చరర్స్ ఉన్నాం. మా అనుభవాలు మీకు చెప్తుంటాం, మాకు జరిగినవన్నీ కూడా మీకు చెప్తుంటాం. మా పిల్లల కంటే మీరు బాగుండాలని చూస్తుంటాం. మీ తల్లిదండ్రులను మేము దగ్గరగా చూస్తాం. చాలా మంది తల్లిదండ్రులు మేము అడ్మిషన్కి వెళ్ళినా లేదా నా దగ్గరకు వచ్చినా కూడా ఎంత బాధతో ఉంటారంటే అంత బాధతో ఉంటారు. సరే, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ప్రవర్తన బాగుండాలి, మాట తీరు బాగుండాలి, 10 మందితో మాట్లాడే వాళ్ళు బాగుండాలి, మంచి మార్కులు రావాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, మేము మంచి ఇంటికి ఇవ్వాలి. మా పిల్లలకు బాగుంటే అంతకంటే ఏముంది సార్? మేము అప్పు చేసేది సార్, మా పిల్లలు ఫీజులు కడతాం. ఇటువంటి సందర్భంలో మీ పేరెంట్స్ ఉంటారు. కానీ మీలో నేను చూసినాను, ఈ సందర్భంలో వాళ్ళు చెప్పకూడదు ఫలానా వాళ్ళని. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు చెప్పడానికి కూడా, వాళ్ళు చూడడానికి కూడా. అది మార్చుకోండి, ఆ పద్ధతి మార్చుకోండి. మీరు ఈ వయసు అని శాశ్వతం కాదు, మీరు ఎలా ఉండరు. కాబట్టి మీ పద్ధతి మార్చుకుంటే కనీసం ఇకనైనా, ఎందుకంటే ఈరోజు లాస్ట్, నెక్స్ట్ ఇయర్ నుంచి మీ సెకండ్ ఇయర్ వాళ్ళ క్లాసులకు వస్తారు, కానీ క్లాసెస్ ఏమి ఉండవు. సో అదే మార్చుకోండి. మీరు అవుట్ గోయింగ్ బ్యాచ్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు నెక్స్ట్ మీరు బీటెక్ సైడ్ వెళ్తారు, లేదా డిగ్రీ సైడ్ వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలేజ్ వెళ్ళినా మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి.
మంచి ఫ్రెండ్స్ని తీసుకోండి, మంచిగా ఉండండి. తల్లిదండ్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పేరు తీసుకురావద్దండి. ఎందుకంటే మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లిదండ్రులకి మీరు చెడ్డ పేరు తెచ్చినారంటే మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరుగా మీ లైఫ్ స్పాయిల్ అయినట్లు. మీకు ఎంతో మంది ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, చెడగొట్టే వాళ్ళు ఉంటారు, పక్కకు లాగే వాళ్ళు ఉంటారు, సినిమాకి వెళ్దాం ఎక్స్ట్రా చెప్తుంటారు, అన్ని కూడా వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడదాం, వీళ్ళతో మాట్లాడదాం, ఆ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తుంటారు. నీకు లేదా వాళ్ళకు ఉండారే వీళ్ళని ఎన్ని చెప్తుంటారు, రకరకాల కథలు చెప్తుంటారు. నేను కొన్ని ఇండైరెక్ట్ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా కేవలం అట్రాక్షన్, సునక ఆనందం అంటారు. అది మీ లైఫ్కి ఏమాత్రం ఉపయోగపడదు. 9 నెలలు కని మోసికన్నా మీ తల్లికి, ఎంతో నమ్మకంగా మిమ్మల్ని చదివిస్తున్న మీ తండ్రికి, మీ తల్లిదండ్రులకి ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకొని మంచి ఇంటికి ఇవ్వాలని చెప్పేసి ఎన్నో ఆశలతో ఉంటారు. కానీ మీరు చేసే ఎక్స్ట్రా పనుల వల్ల, మీరు ఏదో ఫ్రెండ్స్ చేస్తుంటే వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకునే పనుల వల్ల వాళ్ళు తలెత్తుకోలేక, సొసైటీలో ఎవరికి మగం చూపించలేక చాలా మంది పేరెంట్స్ కూడా సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. పోనీ మీ లైఫ్ అయినా బాగుంటుందంటే మీ లైఫ్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. మేము చూసాం, మా కళ్ళ ఎదురుగా మేము చూసాం. నేనే కాదు, ఈ లెక్చరర్స్ అంతా కూడా చూశారు. వాళ్ళ అనుభవాలు చెప్తున్నాం. మన పని ఒక్కటే, చదువుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలి, మన చదువు మన జ్ఞానాన్ని నేర్పించాలి, మనకి ఏదైనా భవిష్యత్తులో మంచి జాబ్స్ ఇచ్చి నేర్పించాలి. అంతేగాని అలా వెళ్దాం కాలేజీకి ఎంజాయ్ చేద్దాం, ఇంకోటి చేద్దాం అంటాడు. ఫస్ట్ మీరు సెల్ ఫోన్ చూసే తగ్గించాలి. ఈ సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమైపోతుందంటే దాంట్లో రకరకాలు చూస్తుంటారు అన్ని కూడా. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. రీసెంట్గా మన ప్రాక్టికల్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఫిజిక్స్ మేడం ఇక్కడ వచ్చిన తర్వాత ఫిజిక్స్ మేడం వెళ్తుంటే, మేడం మీ ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇవ్వండి మేడం, మేము టచ్లో ఉంటామంటాను. ఆ మేడం నాకు చెప్తే అసలు అంతవరకు నేను మీ గురించి గొప్పగా చెప్పాను. మా పిల్లలు తోపులు, మంచి క్రమశిక్షణలో ఉంటారు, మంచి పిల్లలు, మంచి మార్క్స్ వచ్చాయని చెప్తారు. పోతూ మేడం నాకు బాంబు వేసిపోయింది. ఏంటిది, ఎక్కడున్నాం మనం? లెక్చరర్స్ అలాగేనా, తల్లిదండ్రులు అలాగైనా ఉండేది మనం? చెప్పండి, మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి. మనము ఆన్లైన్లో క్లాసులు వినడం లేదు, మన క్లాస్ రూమ్లోకి వచ్చి 4 గోడల మధ్య మనం వింటున్నాం. ఏం వింటున్నాం, ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు? చెప్పండి, మీకు ఎవరన్నా సార్ వాళ్ళు చదువు సంస్కారం లేకుండా వేరే ఏమైనా చెప్తున్నారో చెప్పండి. ఎవరన్నా లెక్చరర్స్ అలా ఉండాలా? మీకు ఉంటే చెప్పండి. లేదు కదా. మరి మీ లెక్చరర్స్ మంచి మాటలు, మంచి పదాలు చెప్పినప్పుడు మీరు కూడా మంచిగా ఆచరించాలి కదా. చాలా మంది, అంటే సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ నిజంగా నా ఎక్స్పీరియన్స్లో నేను ఈ సందర్భము, నాతో పాటు మా లెక్చరర్స్ కూడా ఈ సందర్భం చాలాసార్లు బాధపడినాం. మేము ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తారా అనే మూమెంట్ వచ్చింది మాకు. మాకే అలా ఉంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది మీ లైఫ్, మీకు గోల్డెన్ ఛాన్స్. నేను మొన్న ఒక వారం క్రితం సండే టైంలో ఆయా వాళ్ళని బయట పెట్టి నేను వాష్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆ రాతలు చూస్తే నాకే అసలు సిగ్గు అనిపించింది. ఎక్కడ పోతున్నామ్మా? నేను అందరినీ చెప్పడం లేదమ్మా, నేను కొంతమంది చెప్తున్నా. ఎవరైతే ఆ పని చేస్తుందో వాళ్ళు చెప్తున్నా. సరస్వతి తల్లిని తీసుకెళ్ళి బాత్రూంలో పెడుతురా, మీకు చదువులు వస్తాయా చెప్పండి? ఏదనుకుంటున్నా? ఏం సంస్కారం చెప్పండి? మీరు అమ్మాయిలు, రేపొద్దున మనం వచ్చే జూనియర్స్కి మీరు నేర్పించాలి. మీ తమ్ముళ్ళకి చెప్పాలా, మీ చెల్లెళ్ళకి చెప్పాలా? ఇవే చెప్పండి. అందుకని మీరు కూడా కాలేజీలో మీకు తెలిసి ఉంటుంది ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఏం చేయాలంటే అట్లా వాళ్ళంతా ఎవరు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు వచ్చి చెప్పాలి. నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే లక్ష్మి అక్క ఉంటుంది, దమ్మ తర్వాత జయ ఉంటుంది, కూడా చెప్పచ్చు. ఎట్లుంటుంది చెప్పండి, ఆ రకంగా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు. జరిగిపోయింది, అడుగుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్లో వస్తారు కాబట్టి చెప్తున్నా, మీ పద్ధతిని మార్చుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. మా పిల్లల్ని కాలేజీ బాగా పంపించాలా, మంచి కాలేజీ చేర్చాలని. టౌన్లో ఇన్ని కాలేజీలు ఉన్నాయి,
టౌన్ బయట అనంతపురం చోట ఎన్ని కాలేజీలు ఉన్నాయి. ఇన్ని కాలేజీలు కాకోకుండా వాసవిలను ఎందుకు చేస్తున్నారంటే వాసవి అంటే ఒక నమ్మకం, వాసవి అంటే ఒక క్రమశిక్షణ. వాసవిలో పనిచేసే లెక్చరర్స్ అంతా క్రమశిక్షణతో పనిచేస్తారు. అక్కడైతే మా పిల్లలు బాగుంటారనే నమ్మకంతో వాళ్ళు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు కష్టపడి అప్పులు చేసి మరీ కూడా ఫీజులు కడుతున్నారు. దాని దగ్గర మేము ఉండాలి. ఇప్పటికీ ఈ ఏజ్ లో కూడా దాదాపు 25 years మాకు ఎక్స్పీరియన్స్. ఈ ఏజ్ లో కూడా మాకు నైట్ టైమ్స్ అసలు నిద్ర రావు. ఎలా చెప్పాలి పిల్లలకి? ఏం చెప్తే వీళ్ళకి నచ్చుతుంది, ఎలా చెప్తే వీళ్ళకి మనకి ఒక గైడ్లో ఉంటారు. వీళ్ళు ఏం చెప్తే మన మాటలు వింటారు అని చెప్పి ప్రతిరోజు మైండ్లో మెదుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు మేము డిస్కస్ చేస్తూనే ఉంటాం. మాకు వేరే ఏం తెలియదు. మేము ఎక్కడ కూడా బయట కూడా కనపడం. మేమంతే, మా లెక్చరర్స్ అంతే. మాకు తెలిసిందల్లా ఒకటే, 7:30 కాలేజీకి రావడమా, మళ్ళీ 7:30 ఇంటికి వెళ్ళడమా. ఎందుకంటే మిమ్మల్ని మా పిల్లల్లా చూసుకుంటాం, మా బిడ్డల్లా చూసుకుంటాం. అందుకని మా విజయరహస్యం ఇదే. మేము ఏది చెప్పినామో దానికంటే 2 ఎక్స్ట్రా చేస్తాం, కానీ 1 తక్కువ అయితే చేయము. ఎందుకంటే మేము కూడా కష్టాలు పడి వచ్చినాం, మా లెక్చరర్స్ అంతా కూడా కష్టాలు పడి వచ్చినాం, చాలా ఇబ్బందులు పడి వచ్చినాం. మేము పడిన కష్టాలు, మీకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు మీరు పడకూడదు. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి విత్ డిసిప్లిన్. మార్కులు ఒకటే కాదు, మార్కులతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం. అందుకే మన కాలేజీ క్యాప్షన్ కూడా క్రమశిక్షణకు మొదటి పేరు, మార్కులకు మారు పేరు. ఆ క్యాప్షన్ ఎప్పుడు మేము మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తాం. మీరు ఎక్కడైనా కనుక్కోండి, స్టేట్ ఎక్కడైనా కనుక్కోండి, ప్రతిరోజు లేదు ఓన్లీ వాసం. ఎందుకంటే అదొక మేము క్రమశిక్షణలో భాగం పెట్టుకున్నాం. మీరు కూడా ఇప్పుడు చెప్తుంటాం ఏదైనా కానీ మీరు ఇలా పోకూడదమ్మా అలా చెప్తుంటాం. మీరు వినాలి. అది తల్లిదండ్రులు చెప్పినా, ఉపాధ్యాయులు చెప్పినా, ఎవరు చెప్పినా వినాలి. అది మీ మంచి కోసమే. అందుకని నెక్స్ట్ కూడా మీ జూనియర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఇప్పుడు 10th class అయిపోయిన వాళ్ళు కూడా మన కాలేజీలో ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలంటే చెప్పండి, కొన్ని డైరెక్ట్ చెప్పండి, నేను పర్లేదు. మా కాలేజీలో ఫేర్వెల్ ఏం చేయరు, మీరు ఒకవేళ చేరుతారు లేదా వాళ్ళకి చెప్పండి, ఛాయిస్ ఇవ్వండి, ఇబ్బంది అయితే ఏం లేదు. మేమైతే ఫేర్వెల్ ఫంక్షన్ అంట అవన్నీ వేసి మీ తల్లిదండ్రులు మీద ఖర్చు పెట్టి కనీసం ఈ రోజు మీ ఫేర్వెల్ చేసింటే ఒక స్టూడెంట్ 2000 rupees ఖర్చు వస్తాను, అమౌంట్ ప్లస్ డ్రెస్. మీ తల్లిదండ్రులు పీడిచి తీసుకుంటాను, 2000 రూపాయలు ఒక స్టూడెంట్కి వస్తాను. 2000 రూపాయలు ఇంటూ 700 ఎంత అవుతుంది? 2000 ఇంటూ 700 ఎంతమ్మా మ్యాథ్స్? 14,000 14 lakhs. అంటే ఇండైరెక్ట్ గా మీ పేరెంట్స్ కి మేము నియర్లీ 14 to 15 lakhs సేవ్ చేశాం. ఏమొస్తుందని వాళ్ళు చెప్పండి. అది కాదు కదా. శుభ్రంగా పూజ చేశాడు సారు, చాలా ప్రశాంతంగా, మీరు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి అటువంటి లేదు. చెప్పండి మీ జూనియర్స్ కూడా, మా కాలేజీలో అట్లాంటివి ఉండవు. మంచి డిసిప్లిన్తో మనకు వచ్చేసి సరస్వతి మాత నాకు అనుగ్రహంతో మనకు పూజ జరుగుతుంది. అటువంటి సందర్భం ఉంటేనే మా కాలేజ్ చేరండి చెప్పండి, పర్లేదు. మంచి డిసిప్లిన్ ఉంటుంది మా కాలేజీలో, డిసిప్లిన్ ఉంటేనే మా కాలేజ్ చేరండి. మాట్లాడాలా, అల్లరి చేయాలా, గొడవ చేయాలంటే ఇది మా కాలేజీలో అవసరం లేదు, వేరే కాలేజ్ చేరండి అని చెప్పండి. ఏదైనా కూడా ఇక్కడ జరిగిందేదే మీకు జూనియర్ చెప్పండి, చెప్పి చేర్చండి, ఏ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా, అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్కి వెళ్తారు కదా, మీకు ఇక్కడ మా కాలేజీలో మా క్రమశిక్షణలో కానీ మా పద్ధతిలో కానీ మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే మేము చెప్తున్నాము ఓపెన్గా, మీరు కావాలంటే టీసీ తీసుకొని సెకండరీ వేరే కాలేజ్ చేరచ్చు. ఇక్కడ ఏ కాలేజీలో కూడా చెప్పరు, మేము చెప్తున్నాం. మేము ఇలాగే ఉంటాం, మేము మా స్టాఫ్ ఇలాగే ఉంటాం. ఎందుకంటే మేము తల్లిదండ్రుల్ని వాళ్ళ దగ్గరగా చూసినాం, వాళ్ళ మనసు దగ్గరగా చూసినాం. సో వాళ్ళకి ఏదో అనుకూలంగా ఉంటాం. సో మీరు కూడా అలాగే ఉండండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ ఇయర్లో April 1వ తారీఖు నుంచి క్లాసెస్ అని వచ్చింది న్యూస్ మనకి. దాన్ని కన్ఫర్మ్ చేసి మళ్ళీ మీకు ఫోన్ ద్వారా చెప్తాము. సెకండ్ ఇయర్ వాళ్ళకి, కాంపిటేటివ్ వాళ్ళకైతే 2 బ్యాచ్లు చెప్పినాం ఆల్రెడీ. వాళ్ళకి వచ్చేసి 19th అంటే March 19th నుంచి క్లాసెస్ ఉంటాయి.
షార్ట్ టర్మ్ కూడా ఎంసెట్ వాళ్ళు షార్ట్ టర్మ్ కూడా మీకు 19th నుంచి ఉంటాయి. మీరు ఇన్ని రోజు 2 years ఇక్కడే ఉన్నాం కదా, ఈ కాలేజీలోనే చదువుకున్నాము, మళ్ళీ ఎంసెట్ ఇక్కడే చదువుకోవాలా, బయటకు వెళ్దాంలే అనే ఆలోచన ఉంటే మేమేం చేయలేం. మీరు బయటకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మీకు పెద్ద ర్యాంకులు ఏం రావు, డబ్బులు మాత్రం పోతాయి. ఈసారి వాళ్ళే కదా, వీళ్ళ ముఖాల్లో మళ్ళీ మేము చూడాలన్నా కొత్త ముఖాలు చూడాలనుకుంటే మీ ఇష్టం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఉన్న షార్ట్ టర్మ్ తక్కువ టైంలో మీకేం బయటకు పోతే అద్భుతాలు ఏం జరగవు. ఫీజులు ఊరికి మీకు ఎక్కువ పోతాయి. నియర్లీ 20,000 to 30,000 మీకు ఫీజు అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆలోచన చేయొద్దండి. నేను మీకోసం చెప్తున్నా, మీ తల్లిదండ్రులని ఖర్చు పెట్టించండి. ఇప్పటికే నాకు తెలిసి ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అంటే 6 మంది, మనం 5 మంది అనంతపురం ఈ కాలేజ్ షార్ట్ టైంకి వెళ్దాం. నువ్వు ఫోన్ తీసుకురా, ఇంత మన ఫోన్లో బాగా మాట్లాడుకుందాం, మన ఫ్రెండ్స్ ఫోన్ చేద్దాం మాట్లాడుకుంటుంటారు. అలా ఆలోచనలు ఉంటే మేమేం చేయలేం. ఇక్కడైతే సేమ్ ఇలాగే ఉంటుంది, ఇంకా క్రమశిక్షణతో ఉంటుంది. పొద్దున్న 8:30 to 5 వరకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. దయచేసి మా రిక్వెస్ట్, ఎవరు బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మీ టైం వృధా చేసుకొని మీ ర్యాంకులు తగ్గించుకోతండి. లాస్ట్ ఇయర్ క్వాలిఫై కూడా కాలేదు ఒక అమ్మాయి, అంటే అమ్మాయి పేరు చెప్పకూడదు. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఫీజు కట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడినారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వెళ్తున్నారని చెప్పేసి బాగా సతాయించి 30,000 ఫీజు కట్టి ఎంసెట్కి వెళ్ళింది అమ్మాయి. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ రిజల్ట్ చూసాక వచ్చారు, అమ్మాయి చూస్తే క్వాలిఫై కాలేదు, మార్క్స్ 950 మార్క్స్ వచ్చింది. ఎంత బాధ ఏంటంటే వాళ్ళ అమ్మ కళ్ళలో నీళ్లు పెట్టుకుంది. అసలు మేము చెప్పాము సార్ అమ్మాయికి, వద్దు మన కాలేజీకి వెళ్ళాము, ఉండే 1.5 month ఉంది. ఈ టైంలో మన సార్ వాళ్ళు మీ మనసు తెలిసి ఉంటుంది, మీ నాలెడ్జ్ తెలిసి ఉంటుంది, మీకు ఎలా చెప్పాలో తెలిసి నీ వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేదు. అమ్మాయి బయటకు వెళ్ళింది, ఖర్చు పెట్టించింది. తను మళ్ళీ నేను బీటెక్ చేయాలో పట్టుబట్టి ఇయర్లీ 3 lakhs మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ అమ్మాయి జాయిన్ అయింది. కాబట్టి వేస్ట్, వెళ్ళొద్దండి. మీరు ఇక్కడికి రండి, మీకు తక్కువ ఫీజులోనే, నామినల్ ఫీజులోనే మీకు ఇక్కడ షార్ట్ టర్మ్ ఉంటుంది. March 19th నుంచి మీకు ఓపెన్ అవుతుంది, మాకు స్టార్ట్ అవుతుంది. 8:30 to 5 మీకు బస్సు కూడా ఫెసిలిటీ ఉంటుంది, బస్సు కూడా పంపిస్తాము. ఫస్ట్ డే అయితే మీరు డైరెక్ట్ రండి, మీరు పోయేటప్పుడు కావాల్సింటే బస్సులో పంపిస్తాను. అది షార్ట్ టర్మ్ వాళ్ళకి. వాళ్ళతో పాటు కాంపిటేటివ్ J1 J2 కూడా క్లాసెస్కి వచ్చేసింది. ఇంకా మిగిలిన వాళ్ళకి సెకండరీ క్లాసెస్ ఎప్పుడు 1వ తారీఖు నుంచి అన్నారు. అది మీకు మన తర్వాత వాట్సాప్లో కానీ లేదా ఫోన్ ద్వారా కానీ మళ్ళీ క్లారిఫై ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ మీకు March 1 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మీకు తెలుసు, ఫస్ట్ ఇయర్ March 1, సెకండ్ ఇయర్ March 3. సో మీకు డేట్ ప్రకారం ఉంటుంది. కరెక్ట్గా మీరు ఎగ్జామ్స్కి 8:30 లోపల ఎగ్జామ్ సెంటర్ చేరుకోండి. 8:30 లోపల ఫస్ట్ పోతానే ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడుకోకుండా ఫస్ట్ రూమ్ నెంబర్ చూసుకోండి నీట్గా. ఫ్రమ్ 2 ఉంటుంది, మీ నెంబర్ మధ్యలో ఉండొచ్చు, లేదంటే అక్కడ ఉండొచ్చు. తీసుకోండి, కంగారు పడద్దండి, జాగ్రత్తగా రూమ్ నెంబర్ తీసుకోండి. వీలైతే వదిలితే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి రండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకోవద్దండి. ఇప్పుడు ఎలా ఉన్నారో డిసిప్లిన్గా ఉండండి. ఒక 6 రోజులు సైన్స్ వాళ్ళకైతే, ఆర్ట్స్ వాళ్ళకైతే 5 రోజులు. ఎందుకంటే అమ్మా, ఎంత డిసిప్లిన్గా ఉంటే, ఎంత సైలెంట్గా ఉంటే మన మైండ్ అంత షార్ప్గా ఉంటుంది. గజిబిజిగా ఉంటే ఏమవుతుందంటే మీ మైండ్ కూడా అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకోకుండా ప్రశాంతంగా కూర్చోండి. ఏమైనా బుక్ అని తీసుకెళ్ళి ఉంటే డౌట్స్ ఉంటే చూసుకోండి. ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కదా, సార్ చెప్పినారు కాబట్టి ఈ రోజు నుంచి చెప్పేసి నైట్ 12:30 1 గంట వరకు మేల్కొని ప్రొద్దున 4 గంటలు చదవద్దండి. అది రాదు, ఇప్పుడు చేస్తే కాదు. ముందు నుంచి చేసిందల్లా ఇప్పుడు రిలాక్స్ కావాలి. యాక్చువల్గా 10 వరకు చదవండి, వీలైతే ప్రొద్దున 5 గంటలు లేండి. తో చదువుతో పాటు మీ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇది సమ్మర్లో కొన్ని వ్యాధులు వస్తుంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ జాగ్రత్త తీసుకోండి. ఏదైనా కానీ సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. కకృతి పడి బిర్యానీలు అంట, తర్వాత ఏంటివి గోబీలు అంట, ఎగ్ ఫ్రైడ్ రైస్లు అంటే ఇవన్నీ తీసుకోవద్దండి. ఎందుకంటే కనీసం ఈ కొద్ది రోజులు అవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఇంకా కూడా తగ్గిపోయినట్లే. సో సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి, హ్యాపీగా మంచిగా వాటర్ తీసుకోండి, పెన్ను 1-2 పెన్నులు తీసుకోండి, ప్యాడ్ తీసుకోండి. ప్యాడ్ కూడా దాని మీద ఏవి కూడా రాయొద్దండి, దయచేసి చెప్తున్నా. అనవసరం టెన్షన్ పెట్టుకోతుంది. ప్యాడ్ తీసుకోండి, ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. హాల్ టికెట్ ఒకటి కాకపోతే 2 జిరాక్స్ ఇచ్చి పెట్టుకోండి, కంగారు పడద్దండి. 2 కార్డు కూడా పెట్టుకోండి. ఒకవేళ హాల్ టికెట్ పోయినా కూడా ఎవరు కూడా కంగారు పడేది, ఇబ్బంది పడేద్దండి. ఎందుకంటే కంగారు పడినారంటే మీరు నేర్చుకోవడం వెళ్ళిపోతారు. మీరు మీ పేరెంట్స్ వస్తుంటారు కాబట్టి మీరు ఫోన్ చేస్తే 10 minutesలో హాల్ టికెట్ మీ దగ్గర ఉంటుంది.
అట్లా చెప్పేసి ట్రై చేద్దాం మీరు, మాకు మా పనులు ఉంటాయి మళ్ళీ, ఓకేనా? ఇన్ కేసు ఏదైనా కన్నాలు ఎక్కడ పోగొట్టుకొని ఉంటే, ఎందుకంటే చాలా మంది ఇక్కడ కూడా హాల్ టికెట్ లేకుండా వస్తుంటారు. ఫస్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్ పోయే ముందు ఇవన్నీ జాగ్రత్త తీసుకోండి. సెంటర్ దగ్గరికి వెళ్ళి, అందుకని 8:30 వెళ్తే ఏమైనా హాల్ టికెట్ లేకపోతే మీరు ఏదైనా సర్వ్ చేస్తాను అనమాట. సో వెళ్ళండి, ఎగ్జామ్లో హాల్లోకి వెళ్ళండి, కూర్చోండి. దయచేసి ఏమీ తీసుకెళ్ళొద్దండి స్లిప్స్ అట్లాంటివి. మార్చి కాకపోతే మేలు రాసుకుంది. ఎందుకంటే అమ్మా, మీరు దొరికినారంటే బుక్ చేసేస్తారు, చెడ్డ పేరు వస్తుంది. మీ హాల్ టికెట్ ఉంటుంది కాబట్టి పలానా కాలేజీ, పలానా అమ్మాయి, పలానా నాన్న వాళ్ళని వస్తారు. అట్లా పనులు ఎవరూ చేయొద్దండి. ఎందుకంటే సీసీ కెమెరాలు కావుంటాయి, మీరు నేర్చుకునేట్టుగా సొంతంగా రాయండి. సేమ్ అదే పక్కన వాళ్ళు కూడా వాళ్ళకి చూపించి వీళ్ళకి చూపించే పనులు చేయొద్దండి. మీరు అనవసరంగా మా క్లోజ్ ఫ్రెండ్ సార్, మేమిద్దరం బాగా పెంచిపెట్టి మేము ఎవరికొరిద్దరం తినిపించుకుంటాం మేము క్లాస్లోను. చాలా ఇష్టం సార్ అమ్మాయి, నేను అమ్మాయికి అడ్జస్ట్ చేస్తానంటే మిమ్మల్ని పక్కన చేసేస్తారు. కాబట్టి అటువంటి పరిస్థితి తీసుకురావద్దండి. ఫ్రెండే, చదువే. హెల్ప్ అనేది వేరే ఏది చేయండి, కానీ ఈ విధంగా చేయొద్దండి. ఎగ్జామ్ అయిపోయిందా 3 hours ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోవాలి. 2 hours నాకు అయిపోయింది సార్ బయటకు వెళ్తే పంపించారు, ఒక ½ hour ముందు పంపిస్తారు. అయినా కూడా మీరు వెళ్ళొద్దండి. ఎవరు వెళ్ళినా, ఏ కాలేజీ వెళ్ళినా మీరు వెళ్ళాలా, ఇక్కడే ఉండాలి. మీరు క్లాస్లో కూర్చోవాలి, వచ్చిన ఎగ్జామ్ చూడాలా. ఎవరు మీరు వెళ్ళంటే వాసవి వాళ్ళు, ఏమో వాసవి వాళ్ళు 3 hours వరకు వెళ్ళరా అంటే మేము వెళ్ళాం సార్, 3 hours రాసే వెళ్తామన్నాను. ఎవరు కూడా మిమ్మల్ని ప్రెజర్ చేయరు. మీరు కూడా వాళ్ళతో ప్రెజర్ చేసుకున్నంత తీసుకురావద్దండి. మీకేమన్నా ఏ సెంటర్లో అయినా కూడా ఇబ్బంది ఉంది, డిస్టర్బెన్స్ ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే మేము ఖచ్చితంగా ప్రతి సెంటర్ దగ్గరికి 2 లెక్చరర్స్ వస్తాం. ప్రతి సెంటర్ దగ్గరికి 2 లెక్చరర్స్ వస్తాం. మీ ఏమన్నా ఉన్నా కూడా మాతో చెప్పండి. మీరు అనవసరంగా కోరి తెచ్చుకోవద్దండి. ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోండి, 3 hours రాసుకోండి. ఒకవేళ 2.5 hours ఎగ్జామ్ అయిపోతే ½ hour లేదని కానీ ఒకసారి చెక్ చేసుకోండి. అండర్లైన్ చేసి చూసుకోండి. సో 3 hours తర్వాత బయటకు వచ్చేసింది. బయటకు వస్తానే మీ పేరెంట్స్ బయట ఉంటారు, హ్యాపీ వెళ్ళిపోండి. అంతేగాని ఆ అమ్మాయి రావాలి, ఈ అమ్మాయి రావాలి, తనెట్ రాసిందో, నేనేం రాశాను, నెక్స్ట్ ప్రిపేర్ అవుతాను, ఇవన్నీ కూడా డిస్కస్ చేయొద్దండి. డిస్కస్ చేశారు ఇంతకుముందు మీ క్లాస్లో చాలాసార్లు చెప్పాను. మీకు నెక్స్ట్ ఎగ్జామ్కి మీకు ఖచ్చితంగా మార్కులు తగ్గుతాయి. ఇంటికి వెళ్ళిపోండి, ప్రశాంతంగా ఫ్రెషప్ అయి కాల్చింటే కొంచెం తిని పనుకోండి. మళ్ళీ కాల్చింటే మధ్యాహ్నంలో చదువుకోండి. ఇట్లా మీరు 15th వరకు, మార్చ్ 15th వరకు చేశారంటే, ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి. మేము ఈరోజు సరస్వతి పూజ చేశాము, ఘనంగా చేశాము, సార్ మాతో బాగా పలికించాడు, మాకేమో మంచి మార్కులు వస్తాయనుకోద్దండి. కష్టే ఫలి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే ఫలితం ఉంటుంది. ఎక్కడ చెప్పండి, 466 స్టేట్ 2nd ర్యాంక్. దాదాపు నియర్లీ 6 lakhs రాస్తారు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. దాంట్లో సైన్స్లో, ఎంపీసీలో నియర్లీ 3.5-4 lakhs రాస్తారు. 4 lakhs రాసిన దాంట్లో వర్షిత స్టేట్ 2nd ర్యాంక్ ఇచ్చిందంటే మీరు ఆలోచన చేయండి ఒకసారి, తను ఎంత కష్టపడి ఉంటుంది. తనే కాదు, 465 ఎంతమందికి వచ్చాయి చూడండి, 64 ఎంతమందికి వచ్చాయి, 60 ఎంతమందికి వచ్చాయి చూడండి. సో వాళ్ళు కష్టపడినారు కాబట్టి వాళ్ళకి మార్క్స్ తగ్గి. వాళ్ళేమి పైనుంచి ఒడిబల్ల సాధారణమైన స్కూల్లో చదివినారు, సాధారణమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే, అంతా మధ్యతరగతి కుటుంబం పిల్లలే. ఇంకా చెప్పాలంటే బిలో మిడిల్ క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు ఇందులో, 460+ వచ్చిన వాళ్ళు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, వాళ్ళని ఛాలెంజ్ తీసుకోండి. వరిస్తా మీకు ఛాలెంజ్ చేసింది ఫస్ట్ ఇయర్కి 467 తెచ్చుకోండి. మీకు వర్షితాన్ని పిలిపించే తనతో మీకు మళ్ళీ మెమెంట్ ఇప్పిస్తాం 100%. నాకు ఈ సంవత్సరం అయితే నాకు నమ్మకం ఉంది తెచ్చుకుంటారని. ముఖ్యంగా సిఈస్ వాళ్ళు ఈ సంవత్సరము 490 క్రాస్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అవునా? అరుస్తున్నారంటే మీరు కావాలనుకుంటున్నా. సిఈస్ వాళ్ళు ఖచ్చితంగా 490 క్రాస్ చేస్తారని అనుకుంటున్నాం. అలాగే ఎంఈసి కూడా మీరేం తక్కువేం కాదు. ఎంపీసీ బైపీసీ వాళ్ళతో పోటీ పడి, ఎందుకంటే ఎంపీసీలో 470కి 466 తెచ్చుకోవడం కంటే సిఈసీలో 500కి 490 తెచ్చుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. మీరు తెచ్చుకున్నారనుకోండి 490, ఖచ్చితంగా చరిత్రలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది, డౌటే లేదు. వస్తాయని అనుకుంటున్నాను. అటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు, అటువంటి కష్టపడుతున్నారు. నేనైతే హోప్ఫుల్గా ఉన్నా. తెచ్చుకోండి, చూపిస్తాం, మళ్ళీ చూద్దాం. ఓకేనా? సో ఈసారి సిఎస్ వాళ్ళ టాప్లో అనుకుంటున్నాం. వాళ్ళతో పాటు కూడా బైపీసీ, ఎంపీసీ వాళ్ళు కూడా ఈ సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సెకండరీ వాళ్ళు కూడా మీరు
ఎగ్జామ్స్ అయిపోతుందని తెలిసి మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ రాసినారు కాబట్టి మీకు సపరేట్ చెప్పాల్సిన అవసరం లే. సైలెంట్ వెళ్ళిపోవడం, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోవడం, ఎగ్జామ్స్ రాయడం, ఇంటికి వెళ్ళిపోవడం. ఒక 3 days 4 days రెస్ట్ తీసుకోండి. 19th నుంచి మీరు షార్ట్ టర్మ్కి వచ్చేసేయండి. షార్ట్ టర్మ్ అయిపోయి కంప్లీట్ అయిన వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రిపేర్ కాండి. డైలీ మీకు కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, మీకు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఒక 45 days మీరు కష్టపడినారంటే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. మంచి మార్కులు వచ్చినాయంటే, మంచి ర్యాంక్ వచ్చిందంటే, మంచి కాలేజ్ వచ్చిందంటే లైఫ్లో సెటిల్ అయిపోతారు. స్టార్టింగ్ ప్యాకేజీ మీకు నియర్లీ 6 lakhs 7 lakhs ఉంటుంది per annum. సో మంచి అవకాశం మీకు ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. అదేవిధంగా మీరు బయటకు వెళ్ళిన తర్వాత 10th class స్టూడెంట్స్కి మీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే మీ సిస్టర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ నైబర్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సజెస్ట్ చేయండి, చెప్పండి. వాళ్ళకి డైరెక్ట్గా కాలేజీకి పంపించండి. మన సార్ వాళ్ళు మీ కాలేజీ దగ్గరికి వస్తారు, మీ ఇంటి దగ్గరికి వస్తారు, జస్ట్ ఓకే చెప్తారు అంతే మన కాలేజీ గురించి. అడ్మిషన్లు అయితే ఎవరు కూడా సార్ వాళ్ళు మీ ఇంటి దగ్గర చేయరమ్మా, డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి రావాలి. కాలేజ్ దగ్గర అడ్మిషన్ చేస్తాం, కాలేజ్ దగ్గర మాట్లాడతాం. మంచి లెక్చరర్స్ పెడతాము. మీకు ఇబ్బంది పడే లెక్చరర్స్ ఎవరు కూడా పెట్టాము. ఇక్కడ మంచి స్టాఫే ఉంటారు, మంచి వర్క్ చేయిస్తారు. మీ తల్లిదండ్రులు అనుకున్న నమ్మకాన్ని మేము నిలబెడతాము. మీ ఫ్యూచర్కి మాది బాధ్యత. కాబట్టి ఇదే విధంగా మీరు కూడా మీ జూనియర్ చెప్పి చేర్పించండి. అది కూడా అన్ని చెప్పండి. మన కాలేజీలో ఉన్న కండిషన్స్ అన్ని కూడా చెప్పండి, చెప్పి చేర్పించండి. ఓకేనా? రైట్ మా. ఈ కాలేజీలో వాసవి ఇంతవరకు ఇన్ని మార్కులు సాధించడానికి వాసవిలో ఇన్ని మార్కులు సాధించడానికి నాకు తోడ్పాటు ఇచ్చిన ప్రతి లెక్చరర్కి పేరు పేరున, లాంగ్వేజ్ దగ్గర నుంచి శ్రీనివాస్ సార్ ఇంగ్లీష్, వెంకటరెడ్డి సార్, అశోక్ సార్, రాధా మేడం, శ్రీనివాస్ ఆచార్య సార్, తర్వాత మ్యాథ్స్ గిరి సార్, శ్రీరామ్ సార్, మన భాస్కర్ నుంచి లక్ష్మీనారాయణ సార్, అలాగే సాదిక్ సార్, ఐశ్వర్య మేడం, ఫిజిక్స్ సార్, అదేవిధంగా దామోదర్ సార్. రోజు ఫిజిక్స్ వచ్చేసి గోపాల్ సార్, అదేవిధంగా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వచ్చేసి మన సైదులు సార్, భాస్కర్ రెడ్డి సార్, అదేవిధంగా గ్రీష్మ మేడం, బాబీ కార్తికేయ సార్, అలాగే రేణుకాదేవి మేడం, అదే ఎకనామిక్స్ సంజయ్ సార్, సార్, అదేవిధంగా కామర్స్ సల్మా మేడం, అదేవిధంగా గంగా మేడం, సివిక్స్ కర్మ మేడం, అజీవల్ సార్, అందరికీ చెప్పారు సార్, నేను మర్చిపోయాను. అదేవిధంగా నా టీచర్ సార్ లక్ష్మి, తర్వాత జయ, మన బస్సు డ్రైవర్స్, క్లీనర్స్, ఆయాలందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏం చేసినా, మీరు ఎంత చెత్త వేసినా, ఊడ్చి పడేసిన ఆయాలు కూడా ఈ సందర్భంగా మీకు ఎంత సేవ చేసినారు. వాళ్ళు ఏమన్నా మీరు తిట్టినా, మీరు వాళ్ళు తిట్టినా మీ కుటుంబ సభ్యులుగా భావించండి. అదేవిధంగా మీ క్లాసులో మీరు ఎంత అల్లరి చేసినా, మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించిన ఉపాధ్యాయులకి సార్ వీళ్ళు ఏమైనా అల్లరి చేసినా వీళ్ళు క్షమించేసేయండి పిల్లల్ని. అదేవిధంగా మీరు సార్ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా మాట తిట్టినా మీ తల్లిదండ్రులు అనుకోండి, మీ అమ్మ నాన్న మిమ్మల్ని తిట్టరో చెప్పండి, తిట్టరా? తిట్టక మీరు తిరిగితేనే బాగుంటారు. ఓకేనా? సో మీ సార్ వాళ్ళు కూడా మీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళే, వాళ్ళని ఎప్పుడు కూడా అనువుగా భావించొద్దండి. మీ తల్లిదండ్రులు తిట్టారనుకోండి, మీ తల్లిదండ్రులు దండించారనుకోండి, ఆ విధంగా భావిస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది. మేమంతా ఈరోజు ఈ స్టేజ్లో ఏ రకంగా ఉన్నామంటే మీకు తెలియదు, మేము దెబ్బలు తిని వచ్చాము ఇక్కడికి. మేము మాకు కొట్టారు మా సార్ వాళ్ళు, కొట్టాం కాబట్టి మాకు ఆ భయం ఉంది. మిమ్మల్ని మీ సార్లు కొట్టలేదు కాబట్టి ధైర్యం నాకు లేదు. సో నేను చెప్పేది, నా రిక్వెస్ట్ ఏమంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులకు ఎటువంటి సందర్భంలో కూడా చెడ్డ పేరు తీసుకురావద్దండి. నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని తక్కువగా చూడొద్దండి, తల్లిదండ్రులు తక్కువగా మాట్లాడద్దండి. తల్లి తండ్రి తర్వాత గురువు, ఆ చివర దైవం. మీరు ఏం జరిగినా, ముఖ్యంగా అవుట్ గోయింగ్ బ్యాచ్, మీరు ఏం జరిగినా కూడా ప్రతిదీ మీ తల్లి తండ్రితో షేర్ చేసుకోవాలి. ఎనీ పాయింట్,
ఎనీ ఇష్యూ, అప్పుడే మీరు ఫ్రీగా ఉంటారు. అలా కాకోకుండా మీరు మీ అమ్మ నాన్న తెలియకోకుండా ఏదన్నా చేసి ఏదైనా మాట్లాడినారు చేసినారంటే మాత్రం వాళ్ళని మోసం చేసినట్లే. అంతకంటే ఘోరం ఒకటి ఉండదు. ఏం చెప్పి ఓపెన్గా చెప్తుండే, ఫ్రీగా ఉండండి, మీ అమ్మ నాన్నతో ఫ్రీగా ఉండండి. అమ్మ నేను మా ఫ్రెండ్స్ ఈరోజు సినిమాకి వెళ్తున్నాం అది చెప్పండి, వాళ్ళు పర్మిషన్ ఇస్తుంది వెళ్ళండి. అమ్మ నాన్న ఈరోజు మా ఫ్రెండ్స్ అంతా ఏదో పిక్నిక్ వెళ్తున్నాం, టూర్కి వెళ్తున్నాం చెప్పండి పేరెంట్స్కి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్ళండి. ఇవ్వకపోతే మీకు చెప్తామని చెప్పినాను అంతేను, మేము వెళ్ళే చేస్తామంటే అది పద్ధతి కాదు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఎందుకంటే రేపు పొద్దున కూడా మీరు కూడా ఆ పొజిషన్లోకి వస్తారు. సో అటువంటి సందర్భం మీకు రాకూడదు, అటువంటి పొజిషన్ మీకు రాకూడదు. సో ఏదైనా సరే మీ అమ్మ నాన్నకి ఇద్దరికి చెప్పే మీరు ఏదైనా చేయండి. తప్పులు చేయొద్దండి, తప్పులు అందరూ చేస్తారు, సరిదిద్దుకోండి. ఒక అవకాశం వస్తుంది, ప్రతిసారి రాదు. ఇది వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే చదువుతో పాటు సంస్కారం చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు గౌరవించండి, ఉపాధ్యాయులు గౌరవించండి, సొసైటీకి అదే మేలు జరుగుతుంది. మనం ఏదో దేశానికి డైరెక్ట్ సేవ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న పని సక్రమంగా చేయండి, అదే దేశానికి సేవ. ఓకేనా? మంచిగా ఉండండి, మంచిగా చేయండి, మంచి పనులు చేయండి, అందరూ మంచి పని తీసుకురావండి. ఎవరు కూడా చెడ్డ పేరు చెబుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ. జై వాసవి.